మీకు ఒక వీడియో ఒకటి చూపించాలి. ఈ తీన్మార్ మల్లి గారి వీడియో ఒకటి వచ్చింది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి దయచేసి. ఇది ఒక నాకు ట్విట్టర్లో పెట్టిండు. ఇగో మీరు చదువులు గీదులు చదువుతానంటే చెప్పు. మీకు చదువులు గీదులు చదువుతానంటే మీకు ఉద్యోగాలు రావురా? పోయి మా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం 2 నెలలు ఓట్లు అడగండి పనిచేసి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాం. దొంగ కథలు చెప్పి ఇప్పుడు మోసం చేసినాడు ఎవడు వాడు? ఇప్పుడు స్టూడియో కూడా రానిత్తలేడు. ఇక చూడు ఇక బుచ్చడా ఎవరు తీన్మార్ మల్లన్న కాలు కూడా పెట్టనిత్తలేడట. నిరుద్యోగుల ముచ్చట రానియాడు. ఎందుకు రానిస్తాడు? ఇప్పుడు ఉద్యోగాలు కావాలని స్టూడియో పోతే మీరందరూ పోతే వాడేడి పోవాలి, స్టూడియోలోకి వెళ్ళి వాడేడి పోవాలి. వాడు ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులను పెట్టిండు, మేకప్ చేసి పేడ్ ఆర్టిస్టులను మేకప్ చేసి ఇంత మందు తాగిపించుకుంటా సాయంత్రం కాగానే ఇంత మందు తాగిపించి పేడ్ ఆర్టిస్టులను పెట్టి మా సంటోళ్ళ మీద గుసికొలుపుతాడు. వినండి. ఎవరు చెప్పుకుంటారుగా మీరు? ఎవరు చెప్పుకోరాయా ఓయా? వాళ్ళేం చేస్తారు? గవర్నర్ మీరు గవర్నర్ మీరు ఉసుగోల్పుట్లో వాడు టాప్ 1 ఉంటాడు, టాప్ 2లో కేసీఆర్ ఉంటాడు, తర్వాత కేటీఆర్ ఉంటాడు. మిమ్మల్ని కేసుల పాలు చేసిండు. అవే కేసులు అట్లనే పెట్టేసిండు. ఇక దేశద్రోహులని కూడా అన్నాడు మిమ్మల్ని. రైట్. మభ్య పెట్టి ఇంకా మీ పొట్ట కొడతాడు. మీ పొట్ట కొట్టుడు కాదు, మొత్తం మిమ్మల్ని మీ ఆగమాగం చేసిండు, ఉసిగొలిపి ఆగమాగం చేసిండు. ఆగుర్రి. ఎమ్మెల్సీలకి వెళ్ళొస్తారే బుద్ధి చెప్పాలి ఇప్పుడు. ఇక మీరు ఇది మల్లన్న గాని మీద తీన్మార్ మల్లన్న గాని మీద ఇది తీన్మార్ మల్లన్న గాని మీద తీన్మార్ మల్లన్న గాని మీద ఇది ట్విట్టర్లో, అంటే నేను ట్విట్టర్లో చూసిన ఆ ట్విట్టర్లో ట్విట్టర్లో కామెంట్స్ ఏమొచ్చినాయి అనేది కూడా మనం చూడాలి. అది ఇది తీన్మార్ మల్లన్న గాని మీద నిరుద్యోగులు చాలామంది ఏంటంటే ఇది ట్విట్టర్లో వచ్చింది నాకు. సో చాలామంది ఏం చేశారంటే వీళ్ళు ఈ తీన్మార్ మల్లన్న 2 నెలలు మా కోసం పనిచేయాలరా, మీకు ఉద్యోగాలు రావు ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్లో, మీరు 2 నెలలు కాంగ్రెస్ కోసం పనిచేయాలరా, మా కోసం పనిచేయండి, మా కోసం పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక మీకు ఉద్యోగాలు వస్తాయని ఉసిగొలిపితే పోయి వీళ్ళు పనిచేసిర్రు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు స్టూడియోలకు కూడా రానిత్తలేడట. నిరుద్యోగుల బాధ. ఇక దీనికి సంబంధించి ట్విట్టర్లో కామెంట్స్ ఒక్కసారి చూడండి. ఇక మరికంటి అట, ఇది మరికంటి అనడానే ఆఫీస్ కాదు వాని ఆస్తులు కనిపెట్టండి, దాంట్లో మీలాంటి వాళ్ళందరి వాటా రావాల్సిందే. ఇక చూడండి కామెంట్ చూడండి. నిరుద్యోగులారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ తీన్మార్ మల్లన్న చిత్తుగా ఓడించండి. చూడండి ఇప్పుడు నిరుద్యోగ శక్తి ఏంటో తీన్మార్ మల్లి గారికి తెలిసేటట్టు చేయాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. చూడండి నిరుద్యోగులకు మనవి చేస్తున్నాం, మస్తు సంపాదించుడు దొంగ తీన్మార్ మల్లి గారు, వాడి ఆస్తుల మీద ఎంక్వైరీ చేయించాలి అశోక్ కుమార్ గారు. ఇది వాడి రాజకీయ భవిష్యత్తు కోసం మిమ్మల్ని డైవర్ట్ చేయించి కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేయమని చెప్పిండు. ఇది అశోక్ కుమార్ బానోత్ బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ ఇతను. నెక్స్ట్ ఇక కృష్ణా ప్రిన్స్ అని ఒక అడుగు వాని డ్యాష్ కుడువుండి అని చెప్పి పెట్టిండు. అది మీరు దయచేసి ఇట్లా నిరుద్యోగులు అన్నది వాళ్ళు పాపం ఎటుపోతే అటుపోయినారు, వాళ్ళని ఏమనకండి కృష్ణా ప్రిన్స్ గారు. నెక్స్ట్ కనీస ఆలోచన అవగాహన లేకుండా ఇలా ఎవరు రెచ్చగొడతారు? దయచేసి ఇది క్లియర్. నిరుద్యోగులారా మీకు చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించాలి కదా. ఎవరు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి వాని కోసం పనిచేస్తే ఇట్లనే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కళ్ళు తెరవండి. కళ్ళు తెరివి మీ కళ్ళు తెరిచి ఏం చేయాలంటే, మీరు నిరుద్యోగులందరూ కళ్ళు తెరిచి ఏం చేయాలంటే దయచేసి మీరు వాడిని ఎమ్మెల్సీ ఎన్నికలలో వానికి టికెట్ ఇయ్యరు, ఎంపీ ఎన్నికలలో టికెట్ ఇయ్యరు. ఇప్పుడు అందుకనే మళ్ళీ ఏం చేసిండంటే మున్నూరు కాపు అని ఒక కార్డు మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళీ కార్డు పెట్టిండు. నేను కూడా కాపోనే, మున్నూరు కాపోనే నేను కూడా. ఇక అదొక కార్డు. ఇప్పుడు ఆ కార్డుతో ఏంటంటే ఈ మధ్యకాలంలో వెమ్లవాడ పోడు, నిన్న ఏదో ప్రోగ్రామ్ అయితే వెమ్లవాడ పోడు, మన అందరం ఇంతమంది ఉన్నామని ఏదో ఉసిగొలిపే ప్లాన్ చేస్తాడు. ఇవన్నీ ప్లాన్లు ఏం నడవై. రేవంత్ రెడ్డి దగ్గర ఇవన్నీ నడవై. ఈ యొక్క తీన్మార్ మల్లి రేవంత్ రెడ్డికి అలవాటే
ఎవరైనా ఉంటే రెడ్డోళ్ళు ఉంటా చెప్పారు పట్టభద్రులకు ఇస్తారు. తీన్మార్ మల్లి అనేటోనికి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇయ్యరు, భువనగిరి ఎంపీ టికెట్ ఇయ్యరు. ఇది అంతా సోదే. దయచేసి మీరు ఈ యొక్క ఏదైతే పెడుతున్నారో, మీరు ఈ కామెంట్స్ పెడుతున్నారో, దయచేసి పెట్టేవాళ్ళు కూడా ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు దయచేసి నిరుద్యోగులు అనకండి. ఎందుకంటే వాళ్ళ బాధ ఎక్కడ ఏం దొరుకుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్లాడిపోయినారు, చాలా అల్లాడిపోయి ఎక్కడ ఏం దొరుకుతుంది, మరి ఏం చేయాలి, ఎక్కడ ఏంది పరిస్థితి. సో ఈ తీన్మార్ మల్లన్న అనేటోడు గట్టిగా మాట్లాడతాను, వీని దగ్గరికి పోదాం, లేకపోతే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ ఈ విధంగా ఆలోచన చేశారు. వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క ఇబ్బందులను వీడు ఆసరాగా చేసుకొని వీడు పదవి తీసుకున్నాడు, వీడు 4 పైసలు సంపాదించుకున్నాడు తప్పితే నిరుద్యోగులకు జరిగిందేం లేదు. నిరసనలు స్టార్ట్ అయినా ఎంతమందిని ఆపుతావు ఆపు. తీన్మార్ మల్లన్న నువ్వు ఎంతమందిని ఆపుతావు ఆపు. ఇక జైగా ఈటల రాజేందర్ అన్న మీద చేస్తావా, సంజయ్ అన్న మీద చేస్తావా, అరవింద్ అన్న మీద చేస్తావా, రఘునందన్ అన్న మీద చేస్తావా, రాజాసింగ్ అన్న మీద చేస్తావా, నా మీద చేస్తావా, చెయ్యి. ఇక మేము చూస్తాం బిడ్డ, నువ్వేం చేస్తావో చెయ్యి, నీ ఎమ్మడే పడతాం. ఇక చూడు, నేను కాదురా భయ్, మొత్తం ప్రజానికం మొత్తం అనుకుంటాను. ఇప్పటికైనా నీ బుద్ధి మారాలి. ఇట్లనే చేసిండు నీ మీద కూడా కేసీఆర్ కేటీఆర్ గిట్లనే చేసిండు. ఇప్పుడు నువ్వు మా మీద గిట్లనే చేస్తాను, తేడా ఏం లేదు. కేసీఆర్కు సమాధానం చెప్పిర్రు ప్రజలు, ఇప్పుడు నీకు కూడా బుద్ధి చెప్తారు. నువ్వు చూడు. వాడికి నౌకరి లేక యూట్యూబ్ పెట్టుకొని కేసీఆర్ మీద బురద చల్లుకుంటూ బ్రతికిన పందివాడు. వాడి మాటలు పట్టుకొని సంకనాగిపోయారు. పోయి అయోధ్య గుడి ముందు ఇక చూడండి ఎంత ఘోరంగా, వాడు ఎంత లఫంగి నా కొడుకో ఇప్పుడు అర్థమైందా. ఇక చూడండి, ఇవన్నీ కూడా కామెంట్లు. అందరూ కలిసిపోయి వాని డ్యాష్ చింతపండు చేయండి. చూడండి 420 చింతపండు గాడు చూడండి. ఆ మల్లిగాడు పక్క పనికి మాలిన విధవా. నువ్వేమైనా ఎడ్డోనివా? ఎవడో చెప్తే ఎందుకు నమ్మి ఓటేసినావు? ఇక బూతులు, ఆ బూతులు నేను చదవలేకపోతానా? ఇవన్నీ ఏం లే బ్రో, మీరు వెళ్ళి ఆఫీసుకు పోయి నిరసన తెలపండి. ఇంకా చింతపండు నవీన్ అలియాసు తీన్మార్ మల్లిగాడి డ్యాష్ పగలగొట్టాలి కొంతమంది. సో ఈ డ్యాష్లన్నీ మీరే నింపుకోరు. ఇవన్నీ కూడా ఏంటంటే ట్విట్టర్లో, నేను కాదు ఇవన్నీ మాట్లాడేది, ట్విట్టర్లో పెట్టిర్రు. కాబట్టి మీకు తెలిసింది ఏంటంటే అనవసరంగా తొందర పడద్దు. తీన్మార్ మల్లన్న ఏం చేసిండంటే, తీన్మార్ మల్లన్న మీరు ఏదైనా గ్యారంటీలు నెరవేర్చకపోతే మా ఆఫీస్కి రాండి, నేను ఈయనే ఉంటా అన్నాడు. దయచేసి ఇప్పుడు పోవాల్సింది ఏంటంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్కే పోవాలి. గ్యారంటీలు నెరవేరలే కాబట్టి ప్రతి ఒక్కరు, రైతులను అంటివి, నిరుద్యోగులను అంటివి, ఇప్పుడు బీసీలను అంటివి, ఇప్పుడు దళితులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాండి. మళ్ళీ ఇప్పుడు 300 కాపులను సంఖ్య పెంచుకోవడానికి వాళ్ళ మద్దతు కోసం కాపు సంఘం మొత్తం దగ్గరికి పోయి మీటింగులు పెడతాంటివి. తీన్మార్ మల్లన్న నువ్వు ఎన్ని చేసినా బిడ్డ, నీకు ఎమ్మెల్సీ టికెట్ రాదు. చూడు, నువ్వు బయట ఒకవేళ మిస్టేక్లు వచ్చినా కూడా అది మా అదృష్టమే. ఎందుకంటే నిన్ను ఓడగొట్టే బాధ్యత, పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా, అలా నో డౌట్, పూర్తి బాధ్యత. ఇగో ఛాలెంజ్ ఇట్లా తొడగొట్టి ఛాలెంజ్ చేసేది, నీకు దమ్ము లేదు, వెనుక నుంచి చేస్తావారా కేటీఆర్, వెనుక నుంచి చేస్తావారా కేసీఆర్ అని ఇష్టమైన నువ్వు వెనుక నుంచి చేస్తావారా, నన్ను ముందుకు వచ్చి మాట్లాడు. వాడు అంటాడు నేను వరంగల్కి వస్తాం, ఆడికి వస్తాం. వరంగల్ నువ్వెందుకురా, నేనే హైదరాబాద్కి వస్తాను నీ దగ్గరికి, నేనే హైదరాబాద్కి వస్తా అంటే నీ దగ్గరికి వరంగల్ దాకా ఎందుకు?